ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. పృథు చక్రవర్తి గోరూపిణియగు భూమి వలన ఔషధులను వెదుకుట. ఏమి నిమిత్తమై భూమి గోరూపిణియయ్యే, దానికి వత్సమయ్యనెద్ది గొనకొని దోహనమునకు నర్హంబైన పాత్రమీయది దలంపంగా దోగ్ధయైన యా పృథువీ పదార్థములు పిదికెను పరికింప అవని స్వభావమునను విషమమై యుండియు వెలయంగని రీతి సమగతింజెందెను జంబవైరి క్రతుహయంబును గొనిపోవం కార్యమెద్ది ధీరనిధియా తండు సనత్కుమారు వలనం కలిత విజ్ఞానుండగుచు నే గతిని బొందే అనగ చారిత్ర మైత్రేయ యదియుంగాక. విదురుడు మైత్రేయ మహర్షిని ఇలా అడిగాడు: ఓ పుణ్యచరిత్ర, గోరూపాన్ని భూమి ఎందుకు భరించాల్సి వచ్చింది? గోరూపములోనున్న భూమాతకు ఏది దూడగా అయ్యింది? ఆ ఆవు పాలు పిదకడానికి తగిన పాత్ర ఏది? పాలు పిండే పృథు చక్రవర్తి ఏ ఏ పదార్థాలను పిండాడు? సహజంగా భూమి మిట్టపల్లాలతో అసమతలంగా ఉంటుంది కదా, మరి అది సమతల రూపాన్ని ఏ విధంగా పొందగలిగింది? ఆ యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు ఎందుకు దొంగిలించవలసి వచ్చింది? సనత్కుమారుని ద్వారా సమస్త విజ్ఞానాన్ని పొందిన పృథు చక్రవర్తికి ఎటువంటి సంగతి లభించింది? మరియు పరబ్రహ్మంబును భగవంతుండును పుణ్య శ్రవణ కీర్తనుండును సర్వనియామకుండును అగు కృష్ణుని అవతారాంతరాశ్రయం బగు దివ్య కథలను భగవంతుండైన పుండరీకాక్షుండు పృథ్వవతారంబు ధరించి గోరూపిణియగు పృథివీం పిదికినది మొదలగు కథలన్నీయు నీకు అధోక్షజునకు దాసుండనైన నాకు నిరింగింపుమన్న వాసుదేవ కథా సంప్రీత చేతస్కుండగు విదురుం ప్రశంసించి మైత్రేయుండిట్లనియే. అట్లు బ్రాహ్మణ జనంబులచే రాజ్యంబునం అభిషిక్తుండై పృథువు రాజ్యంబు చేయిసుండు అంతా నీరసయగు దరిద్రియందన్న రహితులగుచుం ప్రజలు క్షుత్పీదా క్షీణ దేహులై వైన్యుని చూసి ఇట్లనిరి: మైత్రేయ మహర్షి, నీకు విష్ణుదేవునికి భక్తుండనైన నాకు పరబ్రహ్మ స్వరూపుడు పుణ్యగాథలను వినేవాళ్లకు పుణ్యం ఇచ్చేవాడు సర్వేశ్వరుడు భగవంతుడు అయిన
శ్రీకృష్ణుని మిగిలిన అవతార గాథలను తెలియజేయండి. మరియు ఆ పుండరీకాక్షుడు పృథు చక్రవర్తి అవతారం ధరించి గోరూపధారిణి అయిన భూమిని పిదకడం మొదలైన గాథలన్నింటినీ వివరంగా చెప్పుమని విదురుడు అడిగాడు. ఆ సమయములో విష్ణుగాథల పట్ల ఆసక్తి గల భక్తాగ్రేసరుడైన విదురుని పొగడుతూ మైత్రేయుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. బ్రాహ్మణ వర్గంచే ఆ విధంగా పట్టాభిషిక్తుడై ప్రజారంజకంగా పరిపాలనలో నియుక్తుడైన పృథు చక్రవర్తి రాజ్యభారం మోస్తున్నాడు. ఆ సందర్భంలో సారహీనమైన భూమి నుండి అన్నం దొరకక పోవడం వల్ల, ఆకలి బాధల వల్ల ప్రజలు కృంగి కృషించి పృథు చక్రవర్తికి ఇలా విన్నవించుకున్నారు. హరయంగమేము బుభుక్ష పరిపీడం బడితిమయ్య పైకొని తరుకోట రజనిత వహ్ని చేతను దరికొను వృక్షమూలం బోలే ధరణీనాథ. ఓ మహారాజా, మేము ఆకలి బాధలచే అధికంగా పీడింపబడుతున్నాం. మా పని ఎలా ఉందంటే చెట్టు తొర్రలో రగిలిన అగ్నిచే అంటుకొని మండే వృక్షాల పరిస్థితి వలె ఉంది. శరణ్యుండవగు నిన్ను శరణము వేడెదము, మాకు సత్కృప నన్నంబరసి కృపచేసి బ్రోవుము. నరనాయక యనుచుం ప్రజలు నతులై పలుకన్. ఓ రాజా, దాసులకు రక్షకుడవైన నిన్ను మేము శరణు కోరుతున్నాం. దయతో మాకు అన్నం పెట్టి రక్షించుమని ప్రజలు శిరస్సు వంచి వేడుకోగా, వినిదానికి సదుపాయం జననాయకుండాత్మందలంచి సక్రోధుండై ధనువున బాణముందొడిగెను. ఘన రౌద్రుండైన త్రిపుర గస్మరుపదిగిన్. ఆ మాటలు విని పృథు చక్రవర్తి దానికి తగిన ఉపాయం ఆలోచించాడు. కోపంతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుని వలె వింటికి బాణం సంధించాడు. ఎట్లు దొడిగిన ఆ విధంగా బాణాలు సంధించిన మహిపతి నప్పుడు కనుంగొని మహిగోరూపమునం గంప్య మానయునగుచుం గుహకుండగు లుబ్ధకుంగని గహనంబునం పారు హరిని కైవడిన్ బారెన్. ఆ విధంగా విల్లు ఎక్కుపెట్టిన రాజును చూసి భూదేవి గోరూపాన్ని ధరించింది. మోసం చేసే వేటగాన్ని చూసి అడవిలో పరుగెత్తే లేడి వలె పరుగు తీసింది. ఇట్లు ధరణి వారిన నతండు కుపితారునేక్షనుండై వెంటన్ దగిలి దిక్కులను విదిక్కులను భూభాగ నభోభాగంబుల నెక్కడం జనియే. అక్కడికి వెనుదగిలి యుధ్యతాయుధుండై చనుచుండ వైన్యునింగని
మృత్యుగ్రస్తులగు ప్రజల చందంబున అనన్య శరణ్యయై అతి భయంబునం పరితప్యమాన హృదయయగుచు వైన్య ధర్మవత్సలుండవును ఆపన్న రక్షకుండవును మహాత్ముండవును సకల ప్రాణి పరిపాలనావస్థితుండవును అయిన నీవి దీనయుం పాపరహితయుం కామినియు నగు నన్ను పదియింపంబూని ఏల వెనుదగులుచున్నవాడవు ధర్మతత్వం బెరుంగువారు సతీజనంబులు కృతాపరాధ లైనం దీనవత్సలతం చేసి వధింపరని పలికి మరియు ఆ ధరణీదేవి ఋదు చక్రవర్తికిట్లనియే. ఈ విధంగా భూదేవి పరుగులు తీయగా పృథువు కోపంతో ఎర్రబడ్డ కనులు గలవాడై వెంబడించాడు. దిక్కులలో రెండు దిక్కుల నడుమలో భూమ్యాకాశాల మధ్య ఎక్కడికెళ్ళినా వెంబడించి తరమసాగాడు. విల్లంబులు ఎక్కుపెట్టి పరిగెత్తసాగాడు. ఆ సమయంలో భూదేవి మృత్యువు చేజిక్కిన మనుషుల వలె దిక్కులేనిదై హృదయ తాపంతో ఇలా అన్నది: ఓ పృథుమహారాజా, నీ యందు ధర్మము వాత్సల్యము ఉన్నాయి. ఆపదలో నున్నవారిని రక్షించే స్వభావం ఉంది. జీవుల ప్రాణాలను కాపాడటంలో నిశ్చలత ఉంది. అయినా దీనురాలైన నన్ను చంపడానికి పూనుకొన్నావు. నేను నీ యందు కోరిక గలదాన్ని. నన్ను చంపడానికి వెంటపడటం ఎందుకు? ధర్మతత్వం తెలిసిన వారెవరూ స్త్రీలను చంపరు. తప్పు చేసినా జాలిపడి రక్షిస్తారు. జననాథ చంద్ర, ఈ భూజన కోటికి యానపాత్ర సదృశ స్థితితో ఘన దృఢ శరీరయగు నే అనయము ఆధారభూత నగుచుంజరింతున్. ఓ రాజేంద్ర, ఈ భూమి మీది జన సమూహానికి నేను నౌకవలే ఉన్నాను. గొప్పదైన దృఢమైన శరీరాన్ని ధరించిన నేను ఎల్లప్పుడూ ఆ జనసమూహానికి ఆధారంగా ఉంటాను కదా. ఘనత్వము దృఢత్వము అనేవి పృథివీభూత తత్వాలు, ధర్మాలు. ఇట్టి నన్ను కృపామతి ఎడలి ఇటు విపాటనము చేసి త్రుంచెడు ప్రజలు నీట మునుంగ కుండంగా నీ రీతి అనగచరిత ఎరసి రక్షింతువన నతండవని కనియే. ఇలాంటి నన్ను దయతప్పి ముక్కలుగా తుంచాలని సంకల్పించావు. నేను లేనిచో ఈ సకల జీవరాశులు నీటిలో మునిగిపోకుండా రక్షించడం నీకెలా సాధ్యం? అనగా పృథువు భూమాతకు ఈ విధంగా చెప్పాడు: ధరిత్రి, మది యాజ్ఞోల్లంఘనంబు సేయుచున్నదాన, అదియునుగాక నీవు యజ్ఞంబులందు ఆవిర్భాగంబుల ననుభవించుచు ధాన్యాధికంబుల విస్తరింపం చేయక గోరూపంబు ధరించి అనయంబు తృణ భక్షణంబు చేయుచు పాలం పితుకక నీయంద ఎడంచుకొంటివి. నీ అందున్న
యోషధి బీజంబులు బ్రహ్మచేతం పూర్వంబునంది కల్పింపబడినయని దానిని నీ దేహంబునంద ఎడంచుకొని ఇప్పుడీయక మూఢ హృదయవు మందమతివియునై అపరాధంబు చేసిన దురాత్మురాలవగు నిన్ను నా బాణంబులచే జర్జరీభూత శరీరం చేసి వధించి నీ మేని మాంసంబునం చేసి క్షుద్బాధితులు దీనులునగు ఈ ప్రజల యార్తి నివారించదా. నీవు కామిని నంటివి. స్త్రీ పురుష నపుంసకులలో ఎవ్వరేని భూతదయ లేక స్వమాత్ర పోషకులగుచు నిరనుక్రోశంబుగా భూత ద్రోహులై వర్తింతురు. వారిని రాజులు వధించినన్ వదంబుగాదు. గాన దానం పాపంబు ఉరయదు. నీవు కామినీవైనను దుర్మదవు స్తబ్దవు నగుచు మాయా గోరూపంబునం పారి పోవుచున్న నిన్ను దిలలంతలు ఖండంబులు చేసి నా యోగ మహిమం ప్రాణికోటి నుద్ధరించదనని పలికి రోషభీషణాకారంబులు ధరించి దండధరుని వడుపున వర్తించు పృథుని చూసి వడంకుచు మేదిని ప్రాంజలి అయి ఇట్లని నుతియింపందొడంగే. ఓ భూదేవి, నీవు నా ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. అంతేగాక యజ్ఞాలలో ఆవిర్భాగాలను అనుభవిస్తూ కూడా ధాన్యాదులను పెంచకుండా ఉన్నావు. గోరూపాన్ని ధరించి గడ్డి మేస్తూ పాలను ఇవ్వకుండా నీలోనే దాచుకుంటున్నావు. పూర్వం బ్రహ్మ నీలో సృష్టించిన ఔషధి బీజాలను నీ శరీరంలోనే అణచిపెట్టుకొని బయటకు రానీయకుండా చేస్తున్నావు. నీవు మూర్ఖురాలవు, మందబుద్ధివి, అపరాధం చేశావు కాబట్టి దురాత్మురాలవు. నిన్ను నా బాణాలతో తూట్లు పొడిచి చంపుతాను. నీ శరీర మాంసంతో ఈ దీనులైన జీవుల ఆకలి బాధ తీర్చి రక్షిస్తాను. నీవు కామినివి అన్నావు, స్త్రీలను చంపరాదన్నావు, ధర్మం తెలిసిన వారికది తగదన్నావు. జీవుల పట్ల దయలేక తమని తాము పోషించుకునే వారు జాలి లేనివారు. అట్టివారు జీవద్రోహులు. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా నపుంసకులైనా చంపదగ్గవారే. రాజులు వారిని చంపినా అది పాపం కాదు కాబట్టి పాపం అంటదు. నీవు కామినివైన మదముతో ప్రవర్తించావు. స్తబ్ద స్వభావం కలిగి ఉన్నావు. మాయాబలంతో ఇప్పుడు గోరూపములో పారిపోతున్నావు. నిన్ను నువ్వు గింజలంతా చిన్న చిన్న తునియలు చేసి నా యోగ మహిమతో ప్రాణికోటిని ఉద్ధరిస్తాను. ఇలా రోషంగా మాట్లాడి భయంకర రూపం ధరించి యముని వలె ప్రవర్తిస్తున్న పృథు చక్రవర్తికి వణుకుతూ భూదేవి నమస్కరించి ఆయన్ను ఇలా స్తుతించింది. ఓ నాద పరమ పురుషుండవై నిజమాయా గుణంబు లందిన కథనన్ నానావిధ దేహములం
భూనుడు సగునుండ వగుచు బుధనుత చరిత. ఓ రాజా, నీవు నిర్గుణుడవైన నారాయణుడవే అయినా నీవు నీ మాయా గుణాలు పొందిన కారణంగా సగుణుడవై నానావిధ దేహాలు ధరిస్తున్నావు, జ్ఞానులచే స్తుతింపబడుతున్నావు. పరమాత్మ నిర్గుణుడు, నిరాకారుడు, సర్వవ్యాపి. ఆయన తనని ఆశ్రయించి ఉన్న మాయ వల్ల సగుణుడైనప్పుడు నానా రూపాలతో ఈ సృష్టి సమస్తం ఏర్పడుతుందని తాత్విక వివరణ. ఈ తాత్విక స్థితిని దర్శించిన వారు జ్ఞానులు. అట్టి నీవు అలాంటి వాడవైనా నీవు అటువంటి నీవు స్వస్తి.